ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. ఆ సందేశం ఏమిటంటే, నా బంగారు తల్లి, నీతో ఈ ఒక్కటి చెప్పాలి, ఒంటరిగా విను, ఎవరితో చెప్పకు, ఇది నీ భవిష్యత్తుకు పునాది, దీన్ని నువ్వు అస్సలు అశ్రద్ధ చేయవద్దని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా తెలియడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరిది ఎలాంటి బుద్ధో వాళ్ళకి అలాంటి ఫలితమే కలుగుతుంది. నువ్వు అప్పుడప్పుడు మనసులో అనుకుంటున్నావు కదా తల్లి, బాబా నేను ఎంత మంచిగా ఉంటున్నాను, అన్నీ మంచి పనులే చేస్తున్నాను, నా చేత్తో ఎవ్వరికి ఏ అపకారమే చేసింది లేదు, కానీ నాకెందుకు బాబా ఇలా జరుగుతుంది అని పాపానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, అది పడి తీరాల్సిందే. వాళ్ళు చేసే పాపాలకి ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉండొచ్చు, కానీ దానికి శిక్ష పడే రోజు ఖచ్చితంగా వస్తుంది అని నువ్వు గుర్తుంచుకో. నీ మంచితనమే ఇవాళ నువ్వు ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. తరువాతది ఏంటి అంటే నమ్మకం. నువ్వు ఎవరినైతే నమ్ముతూ ఉంటావో వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతుంటావు. నీలో ఉన్న బలహీనత అదే. అందరినీ కూడా నా వాళ్ళే అనుకుని గుడ్డిగా నమ్మేస్తావు. కొంచెం నీతో మంచిగా మాట్లాడగానే వాళ్ళే నీ లోకం అన్నట్లుగా ప్రవర్తన ఉంటుంది. కానీ ఎదుటి వారిని నమ్మే విషయంలో కొంచెం ఆలోచించు, అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే అందరూ నువ్వు ఆలోచించిన విధంగా ఆలోచించరు. నువ్వు ఏ తప్పు చేసినా, ఏదైనా తప్పు ఉంది అనుకున్నా ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చెయ్యి. నీ తప్పు ఏదీ లేదు కనుకనే నీకు జీవితంలో ఓటమి అనేది ఎప్పుడూ రాదు అని గుర్తుంచుకో. తప్పు ఎప్పుడు నువ్వు చేయకుండా ఉంటే విజయం కొంచెం ఆలస్యమైనా తప్పకుండా ఆ విజయం నీ సొంతం అవుతుంది. తప్పు చేయని మనిషికి ఓటమి అనేదే ఉండదు. ఆ విషయం గుర్తుంచుకో. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ముఖ్యమైన విషయాన్నే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అది కుటుంబం యొక్క సొంత విషయం ఏదైతే ఉందో అది కుటుంబమే పరిష్కరించుకోవాలి. ఏ కుటుంబం అంతా అయితే పెద్దలు సమస్యల్లో పడి కుటుంబ స్థితిగతులు మర్చిపోయి పిల్లల్ని పెంచే విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారో, బిడ్డ ఎప్పుడైనా ఎలాగైనా కానీ నీ జీవితం సగం గడిచింది. పిల్లల జీవితం అలా కాదమ్మా. వారికి మంచి మాటలు నేర్పించాలి, మంచి తెలివితేటలు నేర్పించాలి, మంచి నడవడిక నేర్పించాలి. మీ గొడవలలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే రేపు వాళ్ళు తప్పుడు దారిలో నడిచే ప్రమాదం ఉంది. కొంచెం సమయం తీసుకొని అయినా సరే పిల్లలకి మంచి చెడు నేర్పించాలి. నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. సమయం అనుకూలంగా లేనప్పుడే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీకు సమయం అనుకూలంగా మారుతుందో అప్పటి వరకు నువ్వు ఓర్పును విడవకూడదు. ఎందుకంటే నీ ఓర్పే నీకు రక్షణగా ఉండి నువ్వు ముందడుగు వేసేలా, అందరికన్నా ముందుండేలా చేస్తుంది. తర్వాత అవసరానికి మించి ఎవ్వరికీ దగ్గరవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవసరానికి మించి దగ్గరయ్యావు అంటే నీ విలువ పడిపోతుంది. ఎవరు నీతో నీ దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడతారో, మంచిగా ప్రవర్తిస్తారో వారు కూడా నీ దగ్గరికి అవసరానికి వచ్చినవారే. అదేవిధంగా నువ్వు కూడా వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నీలో ఉండే బలహీనత నేను చెప్పానుగా, అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. తేలికగా అందరి మాటలకి పడిపోతావు. తేలికగా అందరినీ నమ్ముతావు. అది నిన్ను చాలా దెబ్బతీస్తుంది. ఏదైనా నష్టం, కష్టం వచ్చినప్పుడు ఊరికనే కృంగిపోయి కంటతడి పెట్టకు. నేను ఉన్నాను కదా నీకు. ఏదైనా కష్టం వస్తే నా దగ్గరకు రా. నీ కష్టం మొత్తం కూడా, నీ గుండెల్లో ఉన్న బరువు, భయం అంతా కూడా నాపై వదిలిపెట్టు. నీ ప్రతి కష్టం నాతో పంచుకో. ఖచ్చితంగా నేను నీకు ఏదో ఒక సందేశం రూపంలో ఒక సూచన ఇస్తాను.
ఆ సూచనని నువ్వు జాగ్రత్తగా గమనించుకొని నీ జీవితానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి సమస్యని కూడా ఇది ఎప్పటికీ తీరదు అని మాత్రం అనుకోవద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని నేను నీకు సందేశం రూపంలో ఇస్తూనే ఉన్నాను. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఒక్కసారి మనసు పెట్టి విను. అప్పుడు నీకు నా సందేశంలోని అర్థమేంటో తెలుస్తుంది. నీ జీవితానికి నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆలోచించుకోగలుగుతావు. సమస్యలన్నీ తీరి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు నువ్వు ఉండాల్సిందల్లా ఓర్పుగా ఉండడం మాత్రమే. నువ్వు చేయాల్సిందల్లా నీ పిల్లలకి సమయం ఇచ్చి మంచిగా చూసుకోవడమే, వారికి మంచి మాటలు చెప్పడమే. అలాంటిది వదిలేసి అయ్యో బాబా నా కష్టం ఎప్పటికీ తీరుతుంది, నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టం, నేను మంచిదాన్ని కదా, ఎవరికి చెడు తలపెట్టలేదు కదా అనుకుంటే అస్సలు ఉపయోగం ఉండదు. నీ మంచితనమే ఇప్పటి వరకు నిన్ను కాపాడుతుందని ముందుగానే చెప్పాను తల్లి. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ మంచితనం వల్లే ఈరోజు నువ్వు ఇలా ఉండగలిగావు. కానీ సంతోషంగా అంటే ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి ఇంకా సంతోషమైన జీవితం, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే నువ్వు కొంచెం ఓర్పు వహించక తప్పదు. అలాగే నువ్వు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు, తెలియక చేస్తున్నవి కానీ తెలిసి చేస్తున్నవైనా సరే, కొంచెం ఓర్పుగా వాటిని సరిదిద్దుకొని ముందడుగు వేయి. నీతో నేను ఎప్పుడూ ఉంటాను, నీ పక్కనే ఉన్నాను, నీ చేయి పట్టుకొని తండ్రి స్థానంలో ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నాను. ఎప్పుడూ కూడా నా బిడ్డ చెయ్యి నేను వదలను. నువ్వు నా బిడ్డవు. నీ మనసులో భయం, బాధ నన్ను ఇంకా బాధపడేలా చేస్తున్నాయి. వాటన్నిటినీ కూడా నాతో చెప్పుకొని నాపై వదిలేసే. ఇక మీదట నీ బాధలన్నీ, నీ కష్టాలన్నీ, నీ సమస్యలన్నీ కూడా నావే. నువ్వు దేనికి దిగులు పడవద్దు. నీ చెంత నేనుండగా నువ్వెందుకని దిగులు పడుతున్నావు? నీకు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను. నీ బాధ్యత పూర్తిగా నాదే. నీ మంచి చెడు నాదే. ప్రతి విషయం కూడా నాదే. నా చేతుల మీదుగానే నీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను, అనుభూతులను మాతో పంచుకుంటే మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాము. దానికోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.